జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకి హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దాంతో మోహన్ బాబుకి పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. విచారణకు రాకపోతే మోహన్ బాబుని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేయడంతో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే మోహన్ బాబు ఇష్యూలోనే ఏదైతే ఒక మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా మోహన్ బాబు అయితే ముఖ్యంగా విషయానికైతే హాజరు కాలేదు. ఈ రోజు వరకు అంటే ఈ నెల 24వ తారీఖు వరకు కూడా మినహాయింపు పొందుతూ కూడా హైకోర్టు నుంచి అయితే ఆర్డర్స్ అయితే తెచ్చుకున్నాడు. ఈ రోజుతో ఆ టైం కూడా ముగుస్తుంది. ఈ రోజు కనుక విచారణకు హాజరు కాకపోతే మరొకసారి పోలీసులు అయితే నోటీసులు ఇవ్వనున్నారు. ఒకవేళ ఈ నోటీసులకి అలాగే విచారణకు కనుక సహకరించకపోతే ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సిపి సుధీర్ బాబు కూడా దీనిపై క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఏదైతే చట్టం ముందు అందరూ సమాన్యులే అంటూ ఒకవేళ మోహన్ బాబు విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే సిపి సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఘర్షణలోని తన సహనం కోల్పోయి ఒక మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత మోహన్ బాబు కుటుంబం కూడా అటు మీడియా ప్రతినిధులను కూడా హాస్పిటల్కి వెళ్లి మరి పరామర్శించింది. కానీ పోలీసులు విచారణకు మాత్రం ఇంకా హాజరు కాలేదు. అలాగే మరొక పక్క పోలీసులకు అంటే వెపన్స్ కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా ఇటు సిపి ఆర్డర్స్ పాస్ చేయడంతో కూడా మోహన్ బాబు ఏదైతే తన వెపన్స్ కూడా సరెండర్ చేశారు. ముఖ్యంగా ఈ కేసులోని ఏదైతే ఇప్పటికే సిపి సుధీర్ బాబు కూడా మొత్తం అందరికి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటు మంచు విష్ణు కూడా పోలీస్ స్టేషన్ గా హాజరయ్యి విచారణ ఇచ్చి అలాగే ఎటువంటి అనర్థాలు జరగకుండా ఎటువంటి గొడవలు పడకుండా ఉంటామంటూ కూడా బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇటు మోహన్ బాబుపై మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మాత్రం మోహన్ బాబు ఇప్పటి వరకు కూడా ఏదైతే పోలీసులు విచారణకు అయితే హాజరు కాలేదు. హైకోర్టు ఇచ్చిన గడువు కూడా ఈ రోజుతో ముగిస్తుండటంతో పోలీసులు మరొకసారి నోటీసులు అయితే జారీ చేస్తారు. ఈ నోటీసులు కూడా ఒకవేళ మోహన్ బాబు రెస్పాండ్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్.